వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అఖిలప్రియ ఎందుకు సైలెంట్ అయ్యారు అంటూ కూడా మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు చాలామందికి అనుమానం రావచ్చు, అఖిలప్రియ నిజంగానే సైలెంట్ అయ్యారా అంటే అవును, సైలెంట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు, చిన్న వయసులోనే మినిస్టర్గా పనిచేశారు. చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, నిజంగానే రాయలసీమ బిడ్డ అనిపించుకునేవాళ్ళు. అలాంటి అఖిలప్రియకి అనుకోని విధంగా ఎదురవుతున్న అనేక ఇష్యూస్ కారణంగా ఈరోజు ఆమె గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అంత అగ్రెసివ్గా పార్టీలో ఉండలేకపోతున్నారనేది ఆమె అభిమానుల నుంచి వస్తున్న ఒక చర్చ అనుకోవచ్చు ఈ రోజున. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చెప్పుకోవాలంటే భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ ఏ స్థాయిలో రాయలసీమలో తమకంటూ కూడా ఒక ఓన్ ఇమేజ్ని భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు క్రియేట్ చేసుకున్నారో మనకు తెలిసిందే. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, వాళ్ళు ఏ పార్టీలో అడుగుపెట్టినా ఆ స్థాయిలో ఆయా పార్టీలు కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వచ్చాయి. మనకు తెలిసిందే, ప్రజారాజ్యం కావచ్చు, ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనం తర్వాత కాంగ్రెస్ కావచ్చు, కొన్ని రోజుల పాటు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి, కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో వాళ్ళు వెళ్ళలేదు. అక్కడి నుంచి వాళ్ళ ఎంట్రీ మాత్రం టీడీపీ నుంచే. టీడీపీలో ఆర్టీసీ చైర్మన్ లాంటి కీలక పదవులు కూడా పనిచేశారు. కూడా ఇద్దరు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. చిరంజీవి కూడా వాళ్ళకి అదే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అక్కడి నుంచి ప్రజారాజ్యం విలీనం తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారు. బట్ ఆ దశలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఆ దంపతులిద్దరికి కూడా అత్యంత ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్తే విజయమ్మ లాంటి వాళ్ళు పార్టీని లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెకు గౌరవ అధ్యక్షుల పదవి కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి పదవులు ఆమె ఉండి అంత స్థాయిలో పార్టీని లీడ్ చేశారంటే ఆమె వెనుక శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఉండడం వల్లే. శోభా నాగిరెడ్డి అడుగులోనే అడుగేస్తూ ఆ రోజు విజయమ్మ పార్టీని లీడ్ చేసే ప్రయత్నం చేశారు. అంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఆ ఫ్యామిలీ శోభా నాగిరెడ్డికి కానీ భూమా నాగిరెడ్డికి కానీ. దెన్ మనం చూసినట్లయితే 2014 ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అటు ఆలగడ్డ శోభా నాగిరెడ్డికి అండ్ నంద్యాల భూమా నాగిరెడ్డికి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా. దురదృష్టవశాత్తు ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రచారంలో ఆ రోజు శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలయ్యారు రోడ్డు ప్రమాదంలో. దెన్ ఆ ఫ్యామిలీకి అది నిజంగానే ఒక ఊహించని షాకే అనుకోవాలి, అఖిలప్రియ లాంటి వాళ్ళకి కూడా. ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో ఆళ్ళగడ్డలో అఖిలప్రియని నిలబెట్టే ప్రయత్నం చేస్తే తన తల్లి సెంటిమెంట్ కావచ్చు, పెద్దగా ప్రచారం చేయకుండానే ఆ రోజు అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచారు. తన తండ్రి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి కూతురు ఇద్దరు కూడా అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా జరుగుతూ వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొడతానంటూ కూడా రాజ్భవన్ ముందు సవాల్ చేశారో అప్పుడు భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళు అరిల్ట్ అవ్వడం జరిగింది. టీడీపీ కూడా వాళ్ళతో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. విజయమ్మ లాంటి వాళ్ళు ఎంత ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా భూమా నాగిరెడ్డి తన కూతురుతో పాటు తన భావ మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయనకి మంత్రి పదవి మీద కూడా హామీలు లభించబట్టి ఆయన వచ్చారనే ప్రచారం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఎంట్రీ తర్వాతే మిగతా 20 మంది, ఆల్మోస్ట్ 23 మంది ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్ఆర్సీపీ జెండా విడిచిపెట్టి టీడీపీలో చేరారు కూడా. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలోనే ఆయన కూడా దురదృష్టవశాత్తు బై బ్యాడ్ లక్ ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. నిజంగా అత్యంత చిన్న వయసులో అలా ఎమ్మెల్యే, తాను అప్పుడప్పుడే ఎమ్మెల్యే అంటే ఏంటి అని తెలుసుకుంటున్న క్రమంలో తల్లి చనిపోవడం. సో తల్లి చనిపోయిన కొద్ది రోజులకే తండ్రి కూడా తమను విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఆ ఒక ఫ్యామిలీకి, ఒక పొలిటికల్ ఫ్యామిలీకి, ఒక ప్రిడామినెంట్ ఫ్యామిలీకి అంతకన్నా రావాల్సిన కష్టం ఏది ఉండదు కూడా ఒక అమ్మాయిలు ఇద్దరికీ కూడా. అటు అఖిల కావచ్చు, అదేవిధంగా ఆమె చెల్లెలు మౌనిక ఒక బాధ్యత, అటు కాన్స్టిట్యున్సీల బాధ్యత, ఇటు ఆ కొద్ది రోజులకే మంత్రి పదవి ఆమెకు ఇవ్వడం జరిగింది, అదొక బాధ్యత, తమ్ముడు జగత్ విఖ్యాత్ ఒక బాధ్యత. ఇన్ని బాధ్యతలు అఖిలప్రియ మీద వచ్చి పడ్డాయి. అయినా ఆమె సమర్థవంతంగానే తన శాఖ నిర్వహిస్తూ నంద్యాల లాంటి బై ఎలక్షన్ కూడా కొట్టారు ఆవిడ. టార్గెట్ పెట్టుకొని మరి తన తండ్రికి గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా మాట్లాడారు ఆవిడ. తన తండ్రి పేరుతో పార్టీ గిఫ్ట్గా ఇస్తానంటూ నంద్యాల బై ఎలక్షన్స్లో కూడా టీడీపీకి అత్యంత మెజారిటీ సాధించుకొచ్చారు బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళని నిలబెట్టుకొని. అయితే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆమె మంత్రి పదవులు లాంటి పదవుల్లో ఉన్నారు. తన ఫ్యామిలీ నుంచే బ్రహ్మానంద లాంటి తన అన్నయ్య కూడా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఇంత ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో అఖిలప్రియకి ఎప్పుడు కూడా ఒక సఫికేషన్ ఎదురవుతూ ఉండేది. అటు భార్గవ్తో వివాహం కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ. ఇక ఇలాంటి సమయంలోనే పార్టీ అధికారానికి దూరమైంది 2019లో. ఓడిపోయిన తర్వాత అనేక ఇష్యూను ఆమె ఫేస్ చేస్తూ వచ్చింది. ఇక హఫీజ్పేట భూముల వ్యవహారంలో ఆమె మీద కేసులు పడతాం, ఆమె జైల్లో ఉంటాం మనకు తెలుసు. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మానంద రెడ్డితో విభేదాలు వచ్చాయి. నంద్యాల టికెట్ తనకే కావాలంటూ తన తమ్ముడు లైమ్లైట్లోకి రావడం కానీ, అటు మంచు మనోజ్తో ప్రేమ వివాహం కానీ, మౌనిక, ఇలాంటి ఇష్యూస్తో అఖిలప్రియ ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే నంద్యాలతో పాటు ఆళ్లగడ్డతో పాటు నంద్యాల కూడా నా ఫ్యామిలీకి కావాలన్న డిమాండ్ ఆమె ఎన్నోసార్లు పార్టీ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ మాత్రం ఆమెకు ఒక్కటే టికెట్ ఇస్తామంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో ఆమెకి విభేదాలు. మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడో దూరం అయ్యారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో విభేదాలు కూడా వచ్చాయి అఖిలప్రియకు. ఆ విభేదాలు చాలా దూరం వెళ్ళడం జరిగింది. వేగంగా సుబ్బారెడ్డి కూడా తనకే టికెట్ ఇవ్వాలి నంద్యాల అంటూ కూడా ఆయన ప్రపోజల్ పెట్టి తన కూతురికి తనకి ఇవ్వాలని, బోండా ఉమా లాంటి వాళ్ళు కూడా అటు సుబ్బారెడ్డికి ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు తన వియ్యంకుడు కావడం వల్ల. ఇలా అన్ని రకాల సఫికేషన్స్ కూడా ఆమె ఎదుర్కొంటూ వచ్చింది. ఫైనల్గా మనం చూసినట్లయితే ఆళ్లగడ్డ ఒక్కటే మాత్రమే ఆ ఫ్యామిలీకి కేటాయించారు. అది కూడా లోకేష్ ఆళ్లగడ్డ టికెట్ ఆమెకు అనౌన్స్ చేయడం జరిగింది. నంద్యాల టికెట్ చివరి వరకు కూడా హోల్డ్లో పెట్టి సీనియర్ నేత అయిన ఫరూక్ ఆ టికెట్ని కేటాయించింది టీడీపీ. ఆఖరకు అఖిలప్రియ సొంత బ్రదర్ అయిన బ్రహ్మానందరెడ్డికి కూడా ఇవ్వలేదు ఆ టికెట్. ఆల్రెడీ బ్రహ్మానందరెడ్డితోనే ఆమెకి విభేదాలు ఉన్నాయి కూడా. సో అందుకనే బ్రహ్మానందరెడ్డి కూడా టీడీపీ ఆ టికెట్ ఇవ్వలేదు. ఫరూక్ని అక్కడ నియమిస్తే ఈరోజు ఫరూక్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ గెలిచారు. దెన్ ఫరూక్ నుంచి చూసినట్లయితే ఆయన మంత్రి కూడా కావడం జరిగింది ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలప్రియ ఈరోజు అనేక రకాలుగా పార్టీ అధికారంలో ఉంది, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్న అనేక రకాలుగా తమ ప్రత్యర్థులైన శిల్పారావు ఇలాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సొంత పార్టీలో ఉన్న ఒక సఫికేషన్ కావచ్చు, నంద్యాల టికెట్ తమ చేజారిపోవడం కావచ్చు, ఫరూక్ లాంటి వాళ్ళు మంత్రులు కావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అఖిలప్రియాన్ని నిజంగానే సతమతం చేస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున జగత్ విఖ్యాత్ రెడ్డి లాంటి వాళ్ళు నెక్స్ట్ టైంకైనా నంద్యాల టికెట్ నాదే అంటూ కూడా ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు అఖిలప్రియని. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల విషయంలో కావచ్చు, కోర్టులు కేసుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరోవైపు మౌనిక మంచు మనోజు పెళ్ళై చాలా అనుబంధంతో వివాహ బంధం బాగుంటుంది అనుకున్న సమయంలో వాళ్ళకి మోహన్ బాబుతో వచ్చిన విభేదాలు కూడా అఖిలప్రియాని సఫికేషన్కి గురి చేస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే మంచు మనోజ్ లాంటి వాళ్ళు ఇటీవలే లోకేష్ని కలిసే ప్రయత్నం చేయడం మౌనికతో కలిసి, ఇది ఒక చర్చ అనుకోవాలి అక్కడ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు కూడా రాజకీయ రంగేట్రం చేస్తారు టీడీపీ నుంచి అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. దాన్ని ఎండార్స్ చేసే విధంగా మంచు మనోజ్ కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నిటితోనే అఖిలప్రియ పూర్తిగా సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అఖిలప్రియ లాంటి వాళ్ళు సైలెంట్ అయితే పర్టికులర్లీ ఆళ్లగడ్డలో కావచ్చు, నంద్యాలలో కావచ్చు, నంద్యాల అంటే ఇప్పుడు ఫరూక్ ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డలో పార్టీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ కూడా ఉంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే అఖిలప్రియ మౌనానికి అసలు కారణం ఏంటనే చర్చ కూడా పార్టీలో వితిన్ ద పార్టీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. అఖిలప్రియ అగ్రెసివ్గా పనిచేస్తేనే భూమా నాగిరెడ్డి లెగసీని కంటిన్యూ చేయగలదు అనేది ఆమె ఫాలోవర్స్ కానీ ఆమె అనుచరులు చెప్పే మాట. అయితే చాలా రోజులుగా అఖిలప్రియ పూర్తిగా ఇన్యాక్టివ్ అయి ఉన్నారు. అటు మంత్రి పదవుల విషయంలో కావచ్చు, ఇటు మిగతా విషయంలో కావచ్చు, ఇక తన ప్రత్యర్థుల విషయంలో కావచ్చు, తన ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు అఖిలప్రియ ఈరోజు సైలెంట్ అయి ఉండొచ్చు. బట్ ఈ మౌనాన్ని బ్రేక్ చేయకుంటే పూర్తి స్థాయిలో ఆమె కాన్షియన్స్ మీద ఆమె పట్టు చేజారే ప్రయత్నం ఉందన్న చర్చ కూడా అక్కడ జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి అఖిలప్రియ మళ్ళా తిరిగి పార్టీని పూర్తి స్థాయిలో తన పట్టు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.